మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగూడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? బుద్ధి ఉంది. బుద్ధి లేని మంది మీద బ్రతికే నా కొడుకులకి ఏం తెలిసింది? గరికపాటి నరసింహారావు మంది మీద మాటలు చెప్పి పూటలు గడుపుకునే లోఫర్ నా కొడుకులకి ఏం అర్థమైంది? గరికపాటి నరసింహారావు నిన్ను కాదులే, నువ్వు పెద్ద మనిషి అని పెద్ద ప్రవచనకర్తవని చెప్పని నీకు పెద్ద బిల్డప్ ఉందిగా సొసైటీలో, నిన్ను అనట్లేదులే. మంది మీద బతికి మాటలు చెప్పి పూటలు గడిపే లోఫర్ నా కొడుకులకి ఏం తెలిసింది? చిన్న చిన్న పిల్లలు ఎంతమంది చనిపోతున్నారో పౌష్టికార లోపంతో. స్కూల్కి వచ్చేవాడికి గుడ్డు పెడితే ఏంటి గాడిద గుడ్డు, గుడ్డు విలువ నీకేం తెలుసు? గుడ్లో ఎంత ప్రోటీన్? నీ బతుకెప్పుడైనా గుడ్డు తిన్నావా? నీ బతుకెప్పుడైనా తిన్నావా? దానిలో ఎంత ప్రోటీన్ ఉంటుంది, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, యోక్లో ఎన్ని గ్రామ్స్ ఉంటుంది, ఎగ్ వైట్లో ఎంత ఉంటుంది, అది ఒక పిల్లాడికి ఎంత ఉపయోగపడింది, అది కాక పేద పిల్లాడికి ఎంత ఉపయోగపడింది, దాన్ని కేవలం అది నీకు గుడ్డే నరసింహారావు. చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పాను. నీకే నీలాగా సొల్లు కబుర్లు చెప్పుకోలేరు ఎవడో. చదువుకుంటే చదువుకోమని చెప్పి లేకపోతే ఎందుకు? కేవలం మధ్యాహ్నం భోజనం పెడుతున్నందుక. అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవడం లేదా మానేమానండి. మానేమంటే నువ్వెవడో చెప్పడానికి? అసలు నువ్వెవడో అడిగి పడి నరసింహారావు చెప్పడానికి? నరసింహారావు నువ్వెవడవే చెప్పడానికి? ప్రభుత్వం సచ్చినట్టు ఇయ్యాలా, అది ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లాడి హక్కు. అణచబడ్డ వర్గాలు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీసు వాళ్ళేగా చదివేది. నీ కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదివాడా నరసింహారావు? నీ కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదివాడా? మనం ఎందుకు చదువుతాం? మనం నరేంద్ర మోదీ సంఖ ఎత్తి పట్టుకొని వితౌట్ షుగర్ నాకి పురస్కారాలు తీసుకుంటాం కదా, మనకేం తెలుస్తుంది ఆ బాధ? మనం కారులో తిరుగుతాం, మనకేం తెలుసు? మనం పెద్ద బిల్డింగ్ లో ఉంటాం, మనకేం తెలుస్తుంది బాధ? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ డబ్బులు లేవులే. స్టాచ్యూలు కడతానికి డబ్బులు ఉన్నాయి ప్రభుత్వాల దగ్గర. ఏంటి స్టాచ్యూలు కడతానికి, కన్వెన్షన్ సెంటర్లు కడతానికి, అంబానీ గాడి అదానీ గాడి దోచడానికి ఉన్నాయి డబ్బులు ప్రభుత్వాల దగ్గర. పిల్లలకి, పేద పిల్లలకి భోజనం, ఓ పూట భోజనం పెడితే డబ్బులు లేవు ప్రభుత్వాల దగ్గర. అక్కడ ఉన్నాయి డబ్బులు. నీ డబ్బులు ఏమైనా ఎత్తున్నావు నీ జేబులో నుంచి? ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులు, ప్రధాని వాళ్ళ జేబులో డబ్బులు ఏమైనా ఇస్తారా? ఆ డబ్బా సొత్తు ఎవడన్నా ఇస్తున్నాడా? ఎవడ సొత్తు ఇది? ఇది ప్రజల సొత్తు. ప్రజల సొత్తు ప్రజలే తింటారు. మధ్యలో ఏ లోఫర్ నా కొడుకు మాట్లాడినా సరే. పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. ఆ చప్పట్లు కొడుతున్న సన్నాసి నా కొడుకుల్ని కొట్టాలి ముందు. ఈ చప్పట్లు కొట్టే నా కొడుకులు ఏ నా కొడుకు కూడా ఒక్కరోజు పస్తున్న బతుకులు ఉండవు. ఈ నా కొడుకులు అక్రమంగా సంపాదించటం, ముప్పొద్దులా తినటం, పందులు తిన్నట్టు, మంది మీద పడి పందిళ్ళు అన్నట్టే పందిలు.